నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. ఒంగోలు తూర్పు నాయుడుపాలెంలోని రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి నివాసంలో భోగి వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగను కుటుంబ సభ్యులతో ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రజా సంక్షేమానికి మా ప్రభుత్వం పాటుపడుతోందన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉండాలన్నది సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు. జిల్లా ప్రజలకు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన సంక్రాంతి పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని దామచర్ల ఆకాంక్షించారు. తెలుగు లోగిళ్లు శుభాలకు సుఖ సంతోషాలకు నెలవు కావాలని కోరారు. రైతుల ఇంటి ఆనందాలు వెల్లివిరియాలని దామచర్ల తెలిపారు. సంక్రాంతి తెలుగువారికి అతి ముఖ్యమైన పండుగ అని వివరిస్తూ రైతుల ఇంటికి ధాన్యాలు చేరే సుఖ సంతోషాలతో పండుగను రైతు కుటుంబాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు జరుపుకోవాలన్నారు. రంగవల్లులను ఇంటి ముంగిట తీర్చిదిద్ది సంప్రదాయాలకు దర్పణం పట్టే విధంగా ఆడపడుచులు ఈ సంక్రాంతిని సంతోషదాయకంగా జరుపుకోవాలని కోరారు. ఒంగోలు ప్రజలకి అదేవిధంగా జిల్లా ప్రజలందరికీ మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ సంక్రాంతి సందర్భంగా అన్ని కుటుంబాలు సంతోషంగా ఉండాలి, వాళ్ళు చేసే వృత్తుల్లో ముందుకు రావాలి. ఆ భగవంతుడి ఆశీస్సులతోటి ఈ సంవత్సరం అంతా కూడా మంచి జరగాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ అందరికి కూడా నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జిల్లా ప్రజలకు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ ఆధారితమైన మన దేశంలో దక్షిణాయనంలో పంటల కోసం ప్రజలు చేసిన శ్రమ పూర్తయి ప్రజలు సుఖ సంతోషాలతో గడుపుతారని ఎంపీ తెలిపారు. ఉత్తరాయణ కాలంలో సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే శుభముహూర్తమే సంక్రాంతి పండుగ రోజన్నారు. తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలు అద్దం పట్టే పండుగల అన్నింటిలో పెద్ద పండుగ సంక్రాంతి పండుగ అని ఎంపీ మాగుంట తెలిపారు. భోగి మంటలతో ముగ్గులతో ఆటపాటలతో ఈ సంక్రాంతి పండుగను 3 రోజులు ఆనందంగా జరుపుకోవాలని కోరుతూ ఎంపీ మాగుంట భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. 2025వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా మాగుంట కుటుంబం తరఫున మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాను. నేను సంక్రాంతి పండుగ అంటేనే చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లలు పెద్దవారి వరకు పట్టణాల నుంచి గ్రామాలకు కూడా వచ్చి వారి బంధువర్గంతో కూడా ఇంటిళ్ళ పాతి సంతోషంగా జరుపుకునే పండుగ ఇది. పిండి వంటలు కూడా చేసుకుంటూ ఆనందంగా ప్రతి ఒక్కరు గ్రామీణ వాతావరణంలో కూడా చాలా ఉత్సాహకరమైన ఆటలు పోటీలతో కూడా ఈ సంక్రాంతి పండుగలో ఎడ్ల పందాలు అనేది కూడా ఈ ప్రాంతంలో ఎక్కువ ప్రకాశం జిల్లాలో కూడా జరుగుతుంటాయి. అందరూ ఆనందంగా గడిపే పండుగది. ఈ పండుగలో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా కూడా గడిపి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు కూడా ప్రదర్శించవలసిందిగా మాగుంట కుటుంబ ప్రతినిధిగా నేను మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. సంక్రాంతి పండుగ క్యాలెండర్లకు మాత్రమే పరిమితమైందని, తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున రైతులు చేసుకునే సంక్రాంతి పండుగ ఈసారి గ్రామాల్లో కళ తప్పిందని వైసీపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరు రవిబాబు అన్నారు. రాష్ట్ర వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొమ్మూరి కనకారావు మాదిగా విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభుత్వ విధానాలపై వారు పలు విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం రెవెన్యూ సదస్సుల పేరుతో పార్టీ ప్రచారం చేసుకున్నారని, రెవెన్యూ యంత్రాంగాన్ని వాడుకోవడమే తప్ప రెవెన్యూ సమస్యలు పరిష్కరించిన పాపన పోలేదని అన్నారు. గతంలో ఇనాం భూములు, చుక్కల భూముల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రజల ఇబ్బంది పడ్డారని, వైసీపీ ప్రభుత్వంలో వాటికి చక్కని పరిష్కారం చూపించారని తెలిపారు. సూపర్ 6 పేరుతో ప్రజలను వంచారని, పండుగ కూటమి ప్రభుత్వ పెద్దలకే వచ్చింది తప్ప ప్రజలకు లేదని అన్నారు. అర్జీలు తీసుకుంటున్నారు కానీ వాటిని పరిష్కరించిన పాపాన పోలేదని, నాడు నేడు ద్వారా పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి పనిని చెడుగా చూపించే ప్రయత్నం టీడీపీ చేసిందని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనిని గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. 7 నెలల కూటమి ప్రభుత్వ పరిపాలన మొత్తం వైఫల్యాలు తప్ప అభివృద్ధి మాత్రం శూన్యమని విమర్శించారు. 2-3 సంవత్సరాల్లోనే తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా ప్రజల్లో చులకనయ్యే అవకాశం ఉందని అన్నారు. సమావేశంలో లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ నగరకంటి శ్రీనివాసరావు, నగర కన్వీనర్ రాంబాబు,
జిల్లా గ్రీవెన్స్ అధ్యక్షుడు పోరినేని కోటేశ్వరరావు, మీరావళి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రకాశం జిల్లా ప్రజానీకానికి భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెవెన్యూ సదస్సుల పేరిట అధికారులను గ్రామాలకు తిప్పుతూ గత నెల రోజులుగా వాళ్ళ పార్టీ ప్రచారం కోసం రెవెన్యూ యంత్రాంగాన్ని వాడుకుంటూ ఉన్నారు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 2014-19 మధ్యకాలంలో వాళ్ళ చేతకాంతనం వల్ల, వాళ్ళు పెట్టిన లిటికేషన్ల వల్ల రైతులు అన్యాయానికి గురై ఈనాం భూములని, చుక్కల భూములని 22A కింద పెట్టి జనాన్ని ఇబ్బంది పెడితే వాటన్నిటినీ జీవోలు ఇచ్చి పరిపాలన సులభతరం చేసి కలెక్టర్లకు అధికారాలు ఇచ్చి చాలా సమస్యలకి పరిష్కారం చూపించింది ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఉదాహరణకు చెప్తా, ఇక్కడ మంగమూరులో సర్వే నెంబర్ 14లో 1 ఎకరా 70 సెంట్లు కానీ ఎకరం కానీ దేవాదాయ భూమి ఉందని చెప్పి 50 ఎకరాలు బ్లాక్ చేసి పెట్టారు. అంటే ఆ రైతులు 50 ఎకరాల రైతులు రిలీజ్ చేయించుకోవటం కోసం దేవాదాయ శాఖ చుట్టూ తిరగాలి. దేవాదాయ శాఖ రిలీజ్ చేయాలంటే ఆ డిపార్ట్మెంట్లో ఒకడు ఫైల్ రాయటం చేత కాదు. ప్రజలకి సౌలభ్యంగా ఒకే కార్డులో అన్నీ ఉండేటట్టుగా వివరాలన్నీ ఈసీలకి, అడంగులకి, సర్టిఫికేట్లకి రకరకాలుగా పోకుండా ఆస్తి వివరాలను ఒక్క ఇన్ఫర్మేషన్తో ఉండేటట్టుగా ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం పారదర్శకంగా తీసుకురావాలని చూస్తే మీరు దానికి అడ్డం కొట్టారు. ఆల్రెడీ ప్రొసీజర్ అంతా ఉంది, మా గవర్నమెంట్ చేసి పెట్టింది. అసలు ఎక్కడున్నారా చంద్రబాబు ఈ తెలుగుదేశం ప్రభుత్వం? మీకు సచివాలయాలు ఉన్నాయి, ఆ ఏం పని చేస్తున్నాయో మీకు అర్థమవుతుందా లేదా? ఇదంతా బూటకపు పరిపాలన నటిస్తున్నారు. ఈ పథకాలు ఇవ్వలేక, వాళ్ళు చెప్పిన ఎలక్షన్ ప్రామిస్ ఫెయిల్ అయ్యి ఏదో నటించి ఏదో చేస్తున్నామని చెప్పటం మరి అభూత కల్పన. మీ రెవెన్యూ సదస్సులు నమ్మి ప్రజలు ముందుకు రాలా. వచ్చిన వాళ్ళకి దాటవేత సమాధానాలు చెప్తూ ఎంఆర్ఓలు పబ్బం గడుపుకుంటూ పోతున్నారు. ప్రభుత్వానికి ఇన్ని అర్జీలు వచ్చినాయి, ఇన్ని పరిష్కారం చేసాం, ఇన్ని పెండింగ్లోని ఏదో పిచ్చి లెక్క. ఆ పైన ముఖ్యమంత్రి అడగటం, ఈ కలెక్టర్లు పిచ్చి లెక్కలు చెప్పటం, వాస్తవాలు వేరేగా ఉంటాయి. మీ సమస్యలన్నీ మీ దగ్గర పెట్టుకొని మీరే సమస్యలు సృష్టిస్తూ ఊరిక పార్టీ కోసం మీ తెలుగుదేశం నాయకులు వెంట పెట్టుకొని గ్రామాలమ్మడి తిరుగుతూ, అంటే ఈ ఎంఆర్ఓ ఇదిగో మా గ్రామ నాయకుడు పక్కన ఉన్నాడు అని చూపించడానికేగా అధికారం మాది అని చెప్పడం కోసం ఈ రెవెన్యూ సదస్సులు పచ్చి బోటకం అని ఇదంతా ఫార్స్ ప్రచారం కోసం చేస్తూ పైపెచ్చు చిన్న చిన్న పనులు కూడా జరగకుండా మీరు నెలలు ఎంఆర్ఓల్ని గ్రామాల్లో తిప్పుతా అసలు పనులు కాకుండా చెడగొడుతున్నారని, ప్రజలకు మీరు చేయాల్సిన సర్వీస్ చేయకపోగా ఆటంకంగా తయారయ్యారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంటే నువ్వు ప్రజాకంట వ్యవస్థ ఎవరు ఎట్టపోతే నాకెందుకు, ఏదో ఒక లిటికేషన్, నీకు అసలు పాలన మీద పట్టు ఉంటుందా ఉండదో అర్థం కాదు. నీ హయాంలో నువ్వు విసిగిస్తావు, అధికారులు తప్పు చేస్తారు, అర్థం కాదు. ప్రజాకంటకంగా ఉంటుంది నీ పాలన, ప్రజాకంటకంగా పాలన. ఈరోజు తెలుగువారు గర్వపడేటువంటి సంక్రాంతి ఒక పక్క సంబరాలు అనేటువంటి మన క్యాలెండర్లను చూస్తున్నాం తప్ప ప్రజలు ఎక్కడ కూడా సంతోషంగా లేరు. ప్రజలంతా కూడా సంక్రాంతి వాళ్ళ కళల్లో కానీ ముఖంలో కానీ ఆనందం కనపడే పరిస్థితి కనపడటంలా. మరి ముఖ్యంగా రైతుల యొక్క ఆవేదన చెప్పుకుంటా ఉంటే అవి ఎంత చెప్పినా కూడా తక్కువగానే కనపడతా ఉంది. గత ప్రభుత్వంలో వ్యవసాయాన్ని పండుగ చేసి రైతులు గిట్టుబాటు ధరలు ఇచ్చి రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం నుంచి మొదలుకుంటే పంట కొనుగోలు వరకు ప్రతి సందర్భంలో కూడా మంచి విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, అన్ని సకాలంలో ఇచ్చి సాంకేతికని ఇచ్చి రైతు కళల్లో ఆనందం కనపడితే ఈరోజు రైతులు మొత్తం కూడా సంక్రాంతి అనేది క్యాలెండర్లో చూసుకోవడం తప్ప వాళ్ళ నిజమైన జీవితంలో లేనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం కేవలం ప్రచారాలతోటి, ప్రచార ఆర్భాటాలతోటి కాలం గడుపుతుంది తప్ప ప్రజలకు ఎక్కడ కూడా
ఒక సంపూర్ణటువంటి ఫలితలిచ్చినటువంటి దాఖలాలు మనం ఎక్కడ కూడా ఈరోజు చూసే పరిస్థితి మనకు కనపట్టాల. పూర్తిగా ప్రభుత్వాన్ని పాలనా వ్యవస్థను నడపడంలో ఫెయిల్ అయిందనేది సాక్ష్యం నిన్న తిరుపతిలో జరిగినటువంటి వైకుంఠ ఏదైతే దర్శనం సంబంధించినటువంటి ఆ పాసల్లో తొక్కిసలాట్లో 6 చచ్చిపోయి దాదాపు 10 మంది గాయాలపడినటువంటి పరిస్థితి మనం చూస్తున్న పరిస్థితి మనం నిన్నగాక మనం చూసాం. ప్రజలకి ఒక శాశ్వతటువంటి ఒక వ్యవస్థను రూపొందించడంలో పూర్తిగా ఫెయిల్ అయిన దానికి ఈ రెవెన్యూ సంస్థలు పెట్టినట్టు పరిస్థితి మనం చూసాం. తనకున్నటువంటి సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని మొత్తాన్ని కూడా ప్రజలను మోసం చేయడం కోసం ఉపయోగపెట్టాడు తప్ప ప్రజలు ఎక్కడో కూడా ఒక శాసనం అంటే ఒక పరిపాలన విధానాన్ని తెచ్చినటువంటి దాఖలాలు మనకు లేవనేది మాత్రం అర్థమవుతా ఉంది. మన ఎలక్షన్లో ఏదైతే హామీలు ఇచ్చాడో, నేను అధికారంలోకి వస్తే ఒక్క యూనిట్ అదనంగా పెట్టను, భారత ప్రజల మీద మోపనని చెప్పేసి ఒక్క పైసలు మీ మీద మోపనని చెప్పినటువంటి ఇదే పెద్ద మనిషి గత డిసెంబర్ నెల దాదాపు 9,000 కోట్లు, ఇప్పుడు 6,000 కోట్లు వెరిసి మొత్తం 15,000 కోట్ల విద్యుత్ భారాన్ని ఈరోజు ప్రజల మీద చూడ పరిస్థితి మనకు కనపడతా ఉంది ఒకవైపు నుంచి. మరోవైపు చూసుకుంటా ఉంటే సూపర్ 6 పేరుతోటి నేను అధికారంలోకి వస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చాడో ఆ పథకాల కంటే మెరుగేస్తానని చెప్పినటువంటి ఆ పెద్ద మనిషి సూపర్ 6 లేదు, 7 లేదు, చివరికి ఆ పథకాలు మొత్తం పక్కన పెట్టేసి దాదాపు 77 సంవత్సరాల తర్వాత భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ఒక మంచి పరిపాలనా కేంద్రాన్ని సామాన్య పేదవాడికి ప్రభుత్వ వ్యవస్థలు మొత్తం వాళ్ళ దగ్గరకు వచ్చి ప్రజల యొక్క ముంగిటికి వచ్చేటువంటి సచివాలయ వ్యవస్థని ప్రజలకి ఒక మంచి చేసేటువంటి కార్యక్రమాలు ఉపయోగించుకోవడం ఫెయిల్ అయిపోయి ఈరోజు ప్రభుత్వాన్ని నడపలేక ఏదైతే కూటమి మొత్తం కూడా 3 ముక్కలాట జరిగే పరిస్థితి ఈరోజు కనపడుతున్న దాంట్లోనే నిన్న స్వయాన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం చెప్పుకొచ్చాడు. నేనేదో కూటమిలో 15 సంవత్సరాల పాటు కలిసి అనుకుంటే ఈ అధికారులు తీరు చూస్తూ ఉంటే అది కొనసాగే పరిస్థితి అని చెప్పేసి చెబుతున్నానంటే ఇది కేవలం ప్రజలను మోసం చేసి అబద్ధ ప్రచారాలు తీసుకొని ప్రజలను మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మొత్తం కూడా ఎక్కువ కాలం కొనసాగేటువంటి అర్హత లేదని తెలియదు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్ ఆధ్వర్యంలో లాయర్పేట సాయిబాబా మందిరం వద్ద జరిగిన భోగి సంబరాలు అంబరాన్ని అంటాయి. కార్యక్రమానికి మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు పాల్గొని భోగి సంబరాలను ప్రారంభించారు. కార్యక్రమంలో సిద్ధా హనుమంతరావు, సిద్ధా సూర్యప్రకాశ్రావు, గుప్తాస్ వీరబాబు, క్లబ్ ప్రెసిడెంట్ చలువాది శ్రీహరి, పువ్వాడ రాజేష్, కూరపాటి రాజేష్, తిరుపతి రెడ్డి, సోమనేని సురేష్, చిట్టెంరెడ్డి శ్రీనివాసులు, రావుపూడి లక్ష్మీనారాయణ, చలువాది హనుమంతరావు, మాంటిశ్వరి ప్రకాష్, రోటరీ క్లబ్, జేసిస్ క్లబ్ సభ్యులు, ఆర్యవైశ్య నాయకులు, ఒంగోలు నగరానికి చెందిన పలువురు వ్యాపార, వాణిజ్య, గ్రానైట్ కంపెనీలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్ సభ్యులు సిద్ధా రాఘవరావుని శాల్వాతో సత్కరించారు. భోగి రోడి డీజే సో ప్లీజ్ అందరూ వెనక్కి వెళ్ళాల్సిందిగా. यद्भशरद्भवेः सप्तास्याध्वानस्सृजन्ते यत्र पूर्वस्तरे ब्रह्मणो वै सप्तादेवतम् చాలా సంతోషం. సంక్రాంతి
సందర్భంగా ఇటు భోగి సందర్భంగా మనం ఇక్కడ భారతదేశ వ్యాప్తంగా ప్రపంచ దేశవ్యాప్తంగా ఎక్కడైతే తెలుగు ప్రజలు ఉన్నారో ఈ పండుగని ఒక మంచి పండుగ వాతావరణంలో జరుపుకోవటం జరుగుతుంది. మనం చూస్తూ ఉన్నాం పక్క రాష్ట్రాలు కానీ దేశంలో ఎక్కడున్నా కూడా వారి స్వగ్రామాలకు వచ్చి ఈ పండుగని కుటుంబ సభ్యులతో చాలా చక్కగా చేసుకోవడం జరుగుతూ ఉంది. అందువల్ల ఇటువంటి కార్యక్రమంలో ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ సిటిజన్స్ వారి సభ్యులు అందరూ కలిసి కూడా ఒక భారీ ఎత్తున ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసి అందరికీ ఎలైట్ సిటిజన్ కానీ లెజెండ్ సిటిజన్ లయన్స్ క్లబ్ కానీ అన్ని విధాలుగా కూడా జేసీసీ కానీ అన్ని రకాలుగా కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేసి ఈరోజు అందరూ కూడా యునైటెడ్గా ఇక్కడికి అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వీళ్ళు ఈ కార్యక్రమాన్ని చాలా జయప్రదం చేసినందుకు మనస్ఫూర్తిగా వీళ్ళని అభినందిస్తూ దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి వచ్చిన రోజు మకర సంక్రాంతిగా మనం పండుగ జరుపుకుంటున్నాం. మనకున్న కష్టాలు బాధలు అన్నీ ఈ రోజుతో పోయి మంచి వాతావరణంలో మంచి జరుగుతుంది. ఇక్కడి నుంచి అందరూ హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో ఈ మకర సంక్రాంతికి సాక్షాత్తు బాబాగారి టెంపుల్ ముందు భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ వ్యాపారపరంగా ఉద్యోగపరంగా అన్ని రంగాల్లో బాగా వృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ముందుకు తీసుకురావడానికి ఆయనతో పాటు అందులో ఉన్న టీము అదేవిధంగా 4 క్లబ్బులు కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారంటే దానికి కారణం అంత యూనిటీ అనేది చెప్పుకోవాలి. దాన్ని అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చిన మన శ్రీహరి గారికి అదేవిధంగా వేదిక పైన మిగతా లయన్స్ మిత్రులందరికీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సతీమణి నాగ సత్యలత కుమార్తెలు అనీషా లక్ష్మి అనూషా లక్ష్మి భోగి సంబరాల్లో పాల్గొన్నారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భోగి మంటలను దామచెల్ల దంపతులు వెలిగించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నగరంలోని మినీ స్టేడియంలో ఆధ్యాత్మిక గాయని కొండవీటి జ్యోతిర్మయి అన్నమాచార్య ఆధ్యాత్మిక సంగీత విభావరి కార్యక్రమం ఏర్పాటు చేశామని ప్రజలు ఈ కార్యక్రమానికి తరలి రావాలన్నారు. తిరుపతి లడ్డూ ప్రసాదం కూడా అందజేస్తున్నట్లు తెలిపారు. రోడ్డు దుర్ఘటనలో యువతి దుర్మరణం కేసు పోలీసులు ఛేదించారు. ఆ యువతి వెంట ఉన్న మహిళను అంతమొందించేందుకే నిందితులు ఈ రోడ్డు ప్రమాద నాటకమాడారని, ఈ మేరకు ఇటీవల కోమటికుంటలో జరిగిన హత్య కేసు వివరాలను మార్కాపురం డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ యు నాగరాజు వెల్లడించారు. ఈ నెల 9న మార్కాపురం మండలంలోని కోమటికుంట సమీపంలో టిప్పర్ ఢీకొని ద్విచక్ర వాహనంపై వస్తున్న రాధా అనే యువతి మృతి చెందగా వరుసకు అమ్మమ్మ అయ్యే సుబ్బలక్ష్మమ్మ తీవ్రంగా గాయపడింది.
దీని వెనుక కుట్రకోణం ఉందన్న అనుమానంతో పోలీసులు లోతుగా విచారించగా ఈ సంఘటనకు 20 ఏళ్ల క్రితం జరిగిన హత్యకు సంబంధాలున్నాయని తెలిపారు. సంఘటనకు సూత్రధారిగా భావిస్తున్న భర్త ఈర్నపాటి పెద్ద వెంకటేశ్వర్లు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ చెప్పారు. అతని కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. 2 నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ చెప్పారు. సమావేశంలో మార్కపురం సిఐ సుబ్బారావు, పట్టణ గ్రామీణ ఎస్ఐలు ఎం సైదుబాబు, పి అంకమరావు సిబ్బంది పాల్గొన్నారు. ఈ కొత్త సంవత్సరం వచ్చిన కొత్తలోనే మన మార్కాపూర్ పట్టణ కొత్తపల్లి నుంచి మొన్న 9వ తారీఖు సాయంత్రం సుమారు 6:30 గంటల ప్రాంతంలో ఒక రోడ్డు ప్రమాదం జరిగి ముందు పోతున్న ఒక స్కూటర్ని వెనక ఒక టిప్పరు డాష్ ఇచ్చింది. ఆ డ్రైవరు పారిపోయాడనే ప్రాథమిక సమాచారం వచ్చింది. ఆ వెనక కూర్చున్న రాధా అనే అమ్మాయి ఈ సమాచారం వచ్చినప్పుడు మేము కానీ ఎస్ఐ ముందు పంపించడం జరిగింది. అది ఆ ప్రమాద దృశ్యాన్ని నేను కూడా ఆ రోజు పరిశీలించడం జరిగింది. ఆ ప్రమాద దృశ్యాన్ని పరిశీలించినప్పుడు సహజంగా రోడ్డు యాక్సిడెంట్ కేసులో మనం రోడ్డు మీద వేసినప్పుడు మనకు ఒక బ్రేక్ అనేది ఒకటి అప్లై అవుతుంది. అది సహజ సిద్ధంగా మనిషికి అప్లై అవుతుంది తార్ రోడ్డు మీద. అసలు ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ని చూసిన తర్వాత కొంచెం అనుమానాస్పదంగా ఉండి అది రోడ్ యాక్సిడెంట్కి సంబంధించిన ఈ బ్రేక్ ముద్రలు కానీ ఆ టైర్ మార్క్స్ లేకుండా దాదాపు ఒక 30 ఫీటు అది ర్యామింగ్ లాగా ముందుకి తీసుకెళ్ళిపోయి ఆ బండి వెనక పడిపోవటం, వెనక కూర్చున్న రాధ అనే అమ్మాయి చనిపోవటం జరిగింది. ఆ ముందు సుబ్బలక్ష్మమ్మ అనే ఒక 45 ఏళ్ల మహిళ ఆ టైంలో డ్రైవ్ చేస్తూ ఉంది ఆ బండి స్కూటీని. దీన్ని కొంచెం లోతుగా ఆలోచించి కొంచెం విచారించమని చెప్పి మేము అందరం అనుకున్నాము. అనుకున్న తర్వాత మనకు విస్తుపోయే విషయాలు ఈ కేసులో తెలియవచ్చింది. ఇది ఇంటెన్షనల్గా ఈ సుబ్బలక్ష్మమ్మ నామకి సుమారు ఒక 30 ఏళ్ల క్రితం మ్యారేజ్ అయింది. సుమారు వాళ్ళ భర్తకి ఇద్దరు నగరంలోని మస్తాన్ దర్గా సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీకృష్ణ మందిరంలో ధనుర్మాసం చివరి రోజు సందర్భంగా గోదాదేవి కళ్యాణం, శ్రీకృష్ణ భగవానుల కళ్యాణం ఎంతో వైభవంగా జరిపించారు. నగరానికి చెందిన పలువురు దంపతులు ఈ కళ్యాణ క్రతువులో పాల్గొన్నారు. కళ్యాణాన్ని పురోహితులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వంశపారంపర్య ధర్మకర్త నిమ్మకాయల శ్రీనివాసరావు మాట్లాడుతూ భోగి పండుగ సందర్భంగా గోదాదేవి కళ్యాణం, శ్రీకృష్ణ భగవానుడి కళ్యాణం జరిపిస్తున్నట్లు తెలిపారు. గత 30 రోజులుగా గోదాదేవి పాసురాలు మహిళలు పఠిస్తున్నారన్నారు. ప్రతి ఏటా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం జరుగుతుందన్నారు. गौरी कंकण देवताभ्यो नमः ध्यायामि गौरी कंकण देवताभ्यो नमः ध्यायामि नमो भूषदेभ्यः नमो वाचे नमो वाचस्पतये नमः विक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः धराय नमः उपेन्द्राय नमः हरये नमः हरे कृष्णा ओम नमो भगवते वासुदेवाय श्री कृष्णं वंदे जगद्गुरु
ఈరోజు మహాసంక్రాంతి భోగి సందర్భంగా గోదాదేవి కళ్యాణము, శ్రీకృష్ణ భగవానుల కళ్యాణం జరుగుతున్నది. ధనుర్మాసం మొదలైన రోజు నుంచి రోజు గోదాదేవి పాసురాలు పట్టణంలో మహిళలందరూ వచ్చి రోజు పఠిస్తున్నారు. ఈరోజు 30వ రోజు ధనుర్మాసములో ఈరోజు గోదాదేవి కళ్యాణం చేయటం జరుగుతున్నది. ఈ గోదాదేవి కళ్యాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం ఇలాగనే నిత్యము ప్రత్యేక పూజలు, స్వామివారికి శ్రీ గోకుల గోపాలకృష్ణ భగవాన్కి ప్రత్యేక పూజలు, పండగ పర్వదినాల్లో వేడుకలు జరుగుతున్నాయి. ఈ దేవాలయ నిర్మాణానికి సహకరించిన మహాదాతలకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. ఈ గుడి అభివృద్ధిలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. గోదాదేవి కళ్యాణంలో పాల్గొన్న దంపతులకి, పట్టణంలో ప్రజలందరికీ, అన్ని వర్గాల భక్తులకి శ్రీ కృష్ణ భగవానుడి ఆశీస్సులు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కలకాలం నూతన నృత్య వెలుగుతో విరాజులాలని కోరుకుంటూ హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవ. శ్రీకృష్ణం వందే జగద్గురు. హరే తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి అని, ప్రపంచంలోని తెలుగువారందరూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మాజీ మంత్రి సిద్ధారాఘవరావు, లక్ష్మీ పద్మావతి అన్నారు. ఒంగోలు లాయర్పేటలోని వారి నివాసంలో జరిగిన భోగి పండుగ వేడుకలలో కుటుంబ సభ్యులతో కలిసి భోగి జరుపుకున్నారు. వారి అల్లుడు మన్యం ఫణికుమార్ దంపతులు సంప్రదాయ పద్ధతిలో భోగి మంటలు వేసి అగ్నిదేవునికి, సూర్య భగవానికి నమస్కారం చేసుకున్నారు. గంగిరెద్దులకు వస్త్రాలు సమర్పించారు. అనంతరం సిద్ధారాఘవరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ సంక్రాంతి పండుగ అందరికీ శుభం కలగాలని, పాడి పంటలు అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నట్లు తెలిపారు. నూతన సంవత్సరం సంక్రాంతి పండుగ అందరి జీవితాలలో కొత్త వెలుగులు నింపాలని కోరారు. సార్ ఒక్క నిమిషం, అందరూ ఎట్లా నించోండి సార్, ఒక్క నిమిషం. మ్యాచ్ కొంచెం ఇటు వచ్చి మేడం ఎంత మేడం, కొంచెం ఇటు రండి. అక్షయ్ కొంచెం ముందుకు జరుగు. అది రాదులే మేడం, అప్పుడు కొంచెం ఒకసారి చూడండి మేడం. సార్ ఒక్కసారి మీరు మన ప్రపంచ దేశాల్లో కూడా ఈ పండుగ చాలా విశిష్టతగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడికెక్కడ పక్క రాష్ట్రాలు కానీ సొంత గ్రామాలకు రావటం గత 4 రోజుల నుంచి మన పేపర్లో కూడా చూస్తూ ఉన్నాం. అంటే పండుగ కొన్ని ఇంపార్టెన్స్ అటువంటిది. అందువల్ల భగవంతుడి ఆశీస్సులతో పాడి పంటలన్నీ కూడా సక్రమంగా ఉండాలని ఈ రాష్ట్ర ప్రజానీకానికి, ప్రకాశం జిల్లా ప్రజానీకానికి అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఈరోజు భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు కూడా మన తెలుగు ప్రజలందరూ కూడా చాలా విశేషంగా జరుపుకుంటారు. ఎందుకంటే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ సంక్రాంతి పండుగ అంటే మనకి పాడి పంటంతా కూడా చక్కగా చేతికొచ్చి మరి అందరి దగ్గర, రైతులందరి దగ్గర కూడా కొంచెం
వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా సంతోషంగా డబ్బు సమకూరుతుంది. అందుకని ఈ పండగ కుటుంబంతో సహా కలిసి చాలా చాలా సంతోషంగా జరుపుకుంటారు. ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా వచ్చి ఒకే చోట ఉండి 3 రోజులు కూడా చాలా కుటుంబంతో ఎక్కడెక్కడ దూరాలు ఉన్నారో కూడా వచ్చి మరి తల్లిదండ్రులతో కానీ మరి తాతయ్యలతో నాయనమ్మలతో కానీ అమ్మమ్మలతో కానీ మరి ఈ పండగకి మరి ఎవరి అనుకూలంగా వాళ్ళు వెళ్ళి కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి పంచుకోవడం జరుగుతుంది. విశ్వ వికాస భారతి సేవా సంస్థ ఒంగోలు వారి ఆధ్వర్యంలో నగరంలోని సీతారాంపురంలోని శర్మ కాలేజీ మైదానం వద్ద ఏర్పాటు చేసిన ముందస్తు సంక్రాంతి సంబరాలు అమరానంటాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు ముగ్గుల పోటీలు, మ్యూజికల్ చైర్స్, లెమన్ అండ్ స్పూన్ లాంటి ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోటీలో గెలుపొందిన వారికి మేయర్ గంగాడు సుజాత, డాక్టర్ కామేపల్లి సుబ్రహ్మణ్యేశ్వరి ముఖ్య అతిథులుగా పాల్గొని బహుమతులను అందజేశారు. అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రశంసా పత్రాలను, కాన్సలేషన్ బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు పోతులూరి శివబ్రహ్మచారి, కార్యనిర్వాహక అధ్యక్షులు నూతలపాటి ప్రశాంత్, కమలాకర్, తులసి శివానంద్, నల్లపాటి కుమారస్వామి, నగరానికి చెందిన పలువురు ప్రముఖులు, వివిధ విద్యాసంస్థల నిర్వాహకులు పాల్గొన్నారు. यो वैतां ब्रह्मणो वेद अमृतेनामृताम्बरीं तस्मै ब्रह्मज ब्रह्माजनाय कीर्तिं प्रजां ददः भागधनपौरुषेय उद्धरेत् वसन्तिः శతమానం భవతి శతాయ. చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేస్తున్నారు. అందరూ కూడా మీ యొక్క కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నారు. ధ్వనుల మధ్య ఈ బహుమతులను చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని పార్టిసిపేట్ వారి యొక్క మొదటి పండుగ, ముఖ్యమైన పండుగ కూడా మనకి. ఇంకా మనం నగరం అంటే ఒంగోలు పట్టణం నుంచి నగర స్థాయికి అప్గ్రేడ్ అయ్యాం కాబట్టి ఇంకా ఆ పండగ వాతావరణం కొన్ని ఏరియాస్లో లేదు. కానీ అదే పల్లెటూళ్ళకి కనుక వెళ్ళినట్లయితే అందరూ కూడా అక్కడ మరి విదేశాల నుంచి కూడా వచ్చి, పట్టణాల నుంచి కూడా గ్రామాలకు వెళ్ళి, సొంత ఊళ్ళకి వెళ్ళి అక్కడ పండగని ఎంజాయ్ చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అయితే అక్కడ పంటలు, పాడి పంటలు బాగా పండుతాయి కాబట్టి పంటలన్నీ కూడా ఇంటికి వచ్చి రైతులందరూ కూడా ఎంతో ఆనందంగా కొత్త పంటలు, కొత్త ధాన్యంతో కొత్తగా మనం పొంగళ్ళు చేసుకుంటాం. కొత్త ధాన్యంతో, కొత్త బియ్యంతో. శ్రీ విశ్వ వికాస భారతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణంలో శర్మ కాలేజ్ ప్లే గ్రౌండ్ ప్రక్కన సీతారాంపురం యందు సంక్రాంతి సంబరాల సందర్భంగా ముగ్గుల పోటీలు, అదేవిధంగా మ్యూజికల్ చైర్స్, లెమన్ స్పూన్ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఎంతో చక్కగా సంక్రాంతి పర్వదినాన అంగరంగ వైభవంగా అంబరానంటే విధంగా ముగ్గుల పోటీ కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. విశేషంగా మహిళా తల్లులందరూ కూడా పాల్గొని ముగ్గుల రంగవలను తీర్చిదిద్ది ఉన్నారు. వారందరికీ కూడా ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలగాలని మనసావాచ కర్మన కోరుకుంటూ ఉన్నాము. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో భోగి సంబరాలను ఘనంగా నిర్వహించారు. గాంధీ రోడ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వాసవి ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సూర్యప్రకాశ్ రావు ముఖ్య అతిథిగా హాజరై భోగి సంబరాలను ప్రారంభించారు. కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులు, వాసవి క్లబ్ ఒంగోలు కేసీజీఎఫ్ యూత్, వాసవి క్లబ్ ఒంగోలు విజన్, వాసవి క్లబ్ ఒంగోలు మహిళా విజన్, వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్స్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భోగి సంబరాల సందర్భంగా చిన్న పెద్ద అంతా కలిసి భోగి మంటను వెలిగించి నృత్యాలు చేస్తూ సంతోషంగా జరిపారు. వాసవి క్లబ్స్ కార్పొరేటర్, అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ గార్లపాటి బ్రహ్మానందం క్లబ్స్ పిఎస్టీలు కార్యక్రమాలను పర్యవేక్షించారు.
గాంధీ రోడ్లోని గీతా మందిరం దగ్గర భోగి మంటల కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధా సూర్యప్రకాష్ గారు వచ్చున్నారు. వారి ఫ్యామిలీ సమేతంగా వచ్చారండి. ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి వాసవి క్లబ్ ఆఫీసర్స్ కి ప్లస్ మరియు వాసవి క్లబ్ ఒంగోలు, ఒంగోలు విజన్, ఒంగోలు సిటిజన్, వాసవి క్లబ్ ఒంగోలు మహిళా ఫెమినా, వాసవి క్లబ్ ఒంగోలు మహిళా విజన్ మరియు వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్ అన్ని కేసీఎఫ్ యూత్ ఒంగోలు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలండి. ఈ కార్యక్రమాన్ని మేము ఒక ప్రతి 10 సంవత్సరంగా ఇదే ప్లేస్ లో చేస్తూ ఉన్నామండి. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా వాసి ఆర్యవైస్లు అయి ఉంటే వాసి క్లబ్ల మెంబర్షిప్ తప్పకుండా తీసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. ఇక్కడున్న పిహెచ్డీని మీరు కన్సల్ట్ అయితే వారికి మీకు మెంబర్షిప్ ఇస్తారు. గాంధీ రోడ్లోని గీతా మందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తిరుప్పావై చివరి రోజు అమ్మవారికి మాల మార్పిడి నిర్వహించారు. చిన్నారులకు భోగి పండ్లు పోసి ఆశీర్వదించారు. నెల రోజుల పాటు జరిగిన 30 పాసురాలు తిరుప్పావై ముగిసింది. ఈ సందర్భంగా ప్రవచనకర్త పొన్నూరు వెంకట శ్రీనివాసులు సతీమణి పద్మావతిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో గీతా మందిరం ప్రెసిడెంట్ తాత శ్రీనివాసులు, భక్త బృందం కృష్ణ, సురేఖ, డోగిపర్తి సుబ్రహ్మణ్యం, రాజేశ్వరి, మువ్వల సుబ్బారావు, విజయలక్ష్మి, గుర్రం రాజేష్లను సత్కరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పండగ రోజు అని అందరినీ పిలుచుకొని వచ్చారు. తెలుగు వారికి ఉన్నటువంటి పెద్ద పండుగల్లో సంక్రాంతి పండుగ ఒకటి. అందుకని ఈ రోజు మనం ఈ ఫలశ్రుతిలో కూడా అమ్మవారు అద్భుతమైనటువంటి విషయాలు చెప్పింది. అమ్మవారు స్వామివారిలో ఐక్యమైపోయింది కాబట్టి అటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు భోగి. ఆ భోగాన్ని ఆమె కూడా అనుభవించింది కాబట్టి మనం కూడా అటువంటి భోగాన్ని అనుభవించాలి. అందరూ కూడా చేయదగినటువంటి వ్రతం తిరుప్పావై వ్రతం. అందరూ కూడా అంటే ఈ ధనుర్మాసంలో చేయటమే కాదు, 365 రోజులు కూడా ఈ 30 పాసురాలు నిరంతరం ఎవరైతే పారాయణ చేస్తూ ఉంటాడో శ్రీకృష్ణ పరమాత్మ మన ఇంట్లోనే తిరుగుతూ ఉంటాడు, మన ఇంట్లోనే నాట్యం చేస్తూ ఉంటాడు. ఎవరైతే నిరంతరం ఈ తిరుప్పావై పారాయణ చేస్తూ ఉంటారో లక్ష్మీదేవి వాటింట్లోనే పొంగు తీరుకుంటుంది. కాబట్టి ఇటువంటి పరమ పవిత్రమైనటువంటిది సాక్షాత్తు భూదేవి ఆ లక్ష్మీదేవిగా కూడా అవతరించి మనకి అన్ని రకాలైనటువంటి నా భక్తులకి ఏం కావాలి అని ఆమె మన ఇంటికి పెద్దలాగా ఉండి ఆమె అన్ని సౌకర్యాలు కొనగొచ్చేటటువంటి తల్లి ఆండాడు తల్లి. కాబట్టి ఈ ఆండాడు వ్రతాన్ని, ఈ తిరుప్పావై వ్రతాన్ని, ఈ స్త్రీ వ్రతాన్ని, ఈ తిరువ్రతాన్ని ఇన్ని రోజులుగా ఇంతమంది ప్రపంచవ్యాప్తంగా కూడా 30 రోజుల పాటు ఎండనక వాననక ఈ మంచనగా వీటన్నిటి కూడా కష్టపడి పనిచేస్తున్నారంటే, ఈ వ్రతాన్ని చేస్తున్నారంటే అటువంటి కైవల్యాన్ని ఇచ్చేటటువంటి వ్రతం ఏమిటంటే ఈ తిరుప్పావై వ్రతం. అందుకనే ఆఖరి పాత్రలో ఈ ఏదైతే ప్రతిఫలం ఇచ్చేటటువంటి ఈ పాత్రలో ఒంగోలు మఠం బజార్లోని గణేష్ బాల భక్త సమాజం ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుపొందిన విజేతలకు ముగ్గుల పోటీలకు జడ్జిగా పాల్గొన్న లలిత శ్రీనివాస్ బహుమతులు అందజేశారు. ముగ్గుల పోటీలు తిలకించేందుకు మఠం బజార్లోని ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. బజార్ కూడా నేను అన్నయ్యకి చెప్పిన అనౌన్స్ చేయడం కోసం మేడం గారికి నిర్వహించారు ముగ్గుల పోటీలు. మన ఆరోగ్యంగా ఉంటేనే కదా ఈ ముగ్గులనే వేయగలిగేది. ఆసనాలతో కూడిన ఆరోగ్యం
కళ్ళకి ఆనందాన్ని ఇచ్చే వైభవం. లక్ష్మిని ఆహ్వానిస్తూ వేసే కళారూపాలే ఈ రంగవల్లులు. రంగురంగులుగా అద్దుతూ ఆ విశ్వానికి ఆహ్లాదపరుస్తూ భూదేవికి మరో పండుగ ఈ ముగ్గుల పోటీలు, సంక్రాంతి ముగ్గులు, మార్గశిర సంబరాలు. మరి ఈ సంబరాలని సంతరించుకుంటూ ఈ మఠం వీధిలో చాలా చక్కగా చేశారండి. ఇక్కడికి జడ్జిగా రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. కాంబినేషన్స్ అన్ని చాలా బాగున్నాయి. చుక్కల్ని లెక్క పెట్టలేం, వెలగట్టలేం, కానీ ఇచ్చే ప్రైస్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ప్రైజ్ కుసుమిత అండి, సెకండ్ ప్రైజ్ ఈ లక్ష్మి, థర్డ్ ప్రైజ్ బి శ్రావణి. మనం మఠం బజారు సిఎంఆర్ షాపింగ్ మాల్ పక్కన ఉన్న మఠం బజార్లో భోగి సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్క పండుగని ఈ బజార్లో చాలా ఆనందంగా సంతోషంగా అందరి నడుమ జరుపుకుంటారు. ఈరోజు ముగ్గుల పోటీలు చాలా బాగా చేశారు. చాలామంది ముగ్గులు వేశారు. అయితే ప్రతి ఒక్కళ్ళు వేసిన ముగ్గు కూడా మన సంక్రాంతికి ఎలా జరుపుకుంటాము అనే దాన్ని స్పష్టత తెలుస్తోంది ఇందులో. అలాగే ప్రతి ఒక్క పార్టిసిపెంట్స్కి కూడా గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది గిఫ్ట్లు అనేది కాకుండా అసలు మన సాంప్రదాయాలు అనేది పోకుండా ఉండేందుకు, ప్రతి ఒక్కళ్ళకి నెక్స్ట్ తరానికి కూడా మన సాంప్రదాయాలు సంస్కృతులు గుర్తు చేసేందుకు మాత్రమే ఇలాంటి పోటీలు అయితే నిర్వహించడం జరిగింది. గుంటూరు జిల్లా రేపల్లెలో తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అఫిలియేటెడ్ తైక్వాండోలో రాష్ట్ర కిడ్స్ ఛాంపియన్స్ కోర్వోగి విభాగంలో పోటీలు నిర్వహించారు. ఒంగోలుకు చెందిన బాలబాలికలు పోటీల్లో పాల్గొన్నారు. బాలికల విభాగంలో టి సాహితి, ఎస్కే షాజియా, జి బ్లెస్సీ రాణి బంగారు పతకాలు, సిహెచ్ లిఖిత సిల్వర్ మెడల్ సాధించారు. బాలుర విభాగంలో ఎస్కే అబ్దుల్లా ముజీర్, ఎం రిత్విక్, ఎంపీ పుష్పంత్, రోషన్ ప్రసాద్ జోషి, వి సతీష్ బండారు పతకాలు, ఎస్ పౌల్ జయశేఖర్, ఎస్కే ఖాజా మొహద్దీన్, టి సంతోష్ వెండి పతకాలు, సిహెచ్ మురారి బోనంజా మెడల్ సాధించారు. చెన్నైలో ఫిబ్రవరి నెలలో జరిగే నేషనల్ పోటీలకు ఎంపికయ్యారని శిక్షకులు షేక్ హుస్సేన్ తెలిపారు. అంత ఫాస్ట్గా క్రీడాకారులకి తల్లిదండ్రులకి ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా చేరుకునింది. యుఐడిలో కూడా ప్రపంచంలోనే యుఐడిలో ఇండియా ఫస్ట్ ఉంది. ఇక చెప్పుకుంటూ పోతే మన తైక్వాండో ఇండియాలో చాలా బాగా డెవలప్ అయింది. అధికంలో మనకు కూడా మంచి గుడ్ న్యూస్ వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రాక్టీస్ని అట్లే కంటిన్యూ చేసి మీరు జాతీయ స్థాయికి ఎదిగి అంతర్జాతీయ స్థాయిలో పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈ తైక్వాండో అకాడమీలో కొత్తగా జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్క పేరెంట్స్కి అందరికీ కూడా మా శుభాకాంక్షలు. మా తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున మేమందరం కూడా మీకు చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మాట్లాడతాను. విన్నింగ్ లూజింగ్ ఈ రెండు కూడా గేమ్లో కామన్. ఈ రెండింటినీ కూడా మనం సంతోషంలో పడకూడదు, బాధపడకూడదు. ఇది ఒక మెట్టు. ఎవరైతే ఓడిపోయారో వాళ్ళకి ఇది ఒక మెట్టులాగా అనుకోవాలి. నెక్స్ట్ నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ఛాలెంజ్గా తీసుకోవాలి అని చెప్పి ఆ ఛాలెంజెస్ మీ స్పోర్ట్స్లో మాత్రమే నేర్చుకుంటారు. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. కాలం చాలా విచిత్రమైంది. చుట్టూ వందల మంది తోడున్నట్టుగా చూపిస్తుంది. మరుక్షణమే నువ్వు ఏకాకివని గుర్తు చేస్తుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్.